ఎవరైతే విశ్వాసం కలిగిన వారిగా ఉంటారో వారు కదల్చబడరు, స్థిరంగా ఉంటారు, పడిపోకుండా ఉంటారు. ఆత్మీయ జీవితంలో మనం స్థిరంగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేని వారు క్రీస్తులో నిలకడగా ఉండలేరు, వారు సంఘములో నిలకడగా ఉండలేరు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. క్రీస్తు యేసును గూర్చిన మాటలు వినుట వలన విశ్వాసం కలుగును. విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఒకవేళ ఎవని ఎంతైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకొనుడి. ప్రభువా, మా విశ్వాసమును వృద్ధి పొందించుమని అడిగారు. కనుక విశ్వాసము లేకపోతే క్రైస్తవ జీవితమే లేదు. ఇంటికి పునాది బలంగా లేకపోతే ఆ ఇల్లు ఎంత బలహీనంగా ఉంటుందో, క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనే పునాది బలంగా లేకపోతే ఆత్మీయ జీవితం కూడా బలహీనమైపోతుంది. గాలి